సారీ పాపా, దెబ్బ బాగా తగిలేసినట్టున్నది. ఆసుపత్రికి ఏమైనా పోదామా? ఏం అవసరం లేదు, ఆయింట్మెంట్ రాస్తున్నావు కదా, తగ్గిపోతుంది. బాగా నొప్పిగా ఉన్నదంటే చెప్పు, ఆసుపత్రికి తోలుకొని పోతాను. అసలు ఓన్నే త్వరగా ఇడిచిపెట్టినాను, 4 దెబ్బలేసి ఉండాల్సిందే. రాయ్ అది సరే, నువ్వేంటి నా చేతికి గాయమైందని వాణ్ణి నువ్వు అలా కొట్టాలా? చూడు పాపా, వాడు కొట్టింది పరాయోండో పక్కింటోండో కాదు, నా భార్యని. భార్య ఒంటి మీద చెయ్యి వేసినా కూడా గమ్మునుంటే నేనేం మొగాణ్ణి, నేనేం మొగుణ్ణి. పెండ్ల ఒంటి మీద నెత్తుడి గాయం చూసినా కూడా వాణ్ణేం చేయకుండా ఈడిసిపెట్టినానంటే నాకంటే చేతగానోడు ఉండడు. అక్కడ కూడా నీ గురించి ఆలోచించే కొట్టి అన్నే ఇడిచిపెట్టినాను, లేదంటే చంపేసేటోడిని. వాడిని ప్రాణాలతో ఎందుకు ఇడిచిపెట్టినానో తెలుసా? నీ మెడలో తాళి కట్టినాను, నన్ను నమ్ముకొని అడుగు బయటేసి వచ్చుండవు. ఇప్పుడు నేను పోయి జైల్లో కూర్చున్నానంటే నువ్వేమైపోతావు? అందుకే నన్ను నమ్మి నాతో వచ్చి నువ్వు బాధపడకూడదని ఆడిని ఇడిచిపెట్టినాను. ఇలా ఎంతమందిని కొడతావు? ఎంతమంది వచ్చినా కొడతాను. అన్ని రోజులు మనమే అయ్యుండవు చిరంజీవి. ఈ రోజు కొట్టావన్న కోపంతో రేపు వాళ్ళు నిన్నేదైనా చేస్తే? మన బతుకు గురించి ఆలోచించేటప్పుడు రేపటి గురించి ఆలోచించాలా. మన వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం ఉన్నప్పుడు ఆ క్షణం గురించి ఆలోచించాలా. పక్కకు పోతే పోతుంది అనుకున్నప్పుడు తల దించుకొని పోవడానికి నేనెప్పుడు సిద్ధమే పాప. కానీ మనం ప్రేమించే వాళ్ళకి ప్రమాదం వచ్చినప్పుడు రేపటి గురించి ఆలోచించడం కాదు, అవతలోడు రేపేదన్నా చెయ్యాలన్నా భయపడేలా చెయ్యాలా. నాకు తెలిసింది అదే పాప. రేపటి గురించి ఆలోచించి వాళ్ళని ఈడ్చిపెడితే నిన్ను వాళ్ళు ఈడ్చిపెట్టుండేవాళ్ళ చెప్పు?